హాయ్ అండి. 'బిగ్ బాస్' ఐ థింక్ లాస్ట్ స్టేజ్‌కి వచ్చేసిందండి. సో, ఇంక ఎన్ని రోజులు లేదు. ఇంకో 4 వీక్సే ఉంది. ఈ వారం అయితే ఫ్యామిలీ వీక్ జరిగింది. చాలా సందడిగా జరిగిందండి ఫ్యామిలీ వీక్ అయితే ఎమోషన్స్‌తో చాలా. మెయిన్ ఏంటంటే 'బిగ్ బాస్‌లో' మనకి స్టార్టింగు, ఎండింగు ఫ్యామిలీ వీక్ అదిరిపోతాయన్నమాట. సో, ఈ ఫ్యామిలీ వీక్ కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. చాలా చాలా బావుంది. దివ్య వాళ్ళ మదర్ వచ్చి చాలా చాలా ఫన్ చేశారు. సో, ఇమాన్యుయల్ ఈరోజు ఎపిసోడ్ రిలీజ్ కాబోతుంది. సో, చాలా ఉన్నాయన్నమాట ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. వర్ణి గారు వాళ్ళ పాప అయితే చాలా బాగుంది ఆ సీన్స్ చూస్తుంటే గాని. సో, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఓటింగ్ చాలా పెరుగుతదండి. సో, మనం దివ్య ఎలిమినేట్ అనుకుంటే వేరే వాళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు. ఎందుకంటే అన్ని మారిపోతాయి సమీకరణాలన్నమాట ఫ్యామిలీ వీక్ తర్వాత. అందుకనే అది తీసుకొస్తారది. సో, ఈ ప్రెజెంట్ అయితే 6 నామినేషన్ ఉన్నారండి ఈ రోజైతే. సో, నాకు తెలిసి రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో అందరూ ఆతృత ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అందరూ 10 మెంబర్స్ చాలా మంచివారు. అందరికీ హ్యాపీ గా పరిచయం అయిన వ్యక్తులనమాట. సో, నాకు తెలిసి ఇద్దరు ఎవరో ఒకరు డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పి అంటున్నారు. నాకు తెలిసి లీస్ట్ ఓటింగ్ ప్రకారం అయితే సంజన, దివ్య ఉన్నారండి. వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం పక్కా అనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అయితే మాత్రం అద్భుతమే జరగాలి. నాకు తెలిసి సంజన డేంజర్ జోన్‌లో ఉంది. నెక్స్ట్ దివ్య ఉంది. దివ్య అయితే కొంచెం లీస్ట్‌లో ఉంది. చూద్దాం మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో. బట్ ఎప్పుడైనా నెక్స్ట్ వీక్ అయినా ఈ వారం ఉన్నా గాని నెక్స్ట్ వీక్ అయితే వీళ్ళిద్దరిలో ఒకరు పక్కా అన్నమాట. నాకైతే దివ్య లీస్ట్ అనిపిస్తుంది. సో, మీలో ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే మేబీ చెప్పలేం. వీళ్ళిద్దరు కాకుండా డీమాన్, పవన్ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత చేంజెస్ అవుతాయి. అది ఏదైనా గాని ఆడియన్స్ పోల్ మనం అంతుపట్టలేమన్నమాట. సో, అదంతా హాట్‌స్టార్ యాప్‌లో ఓటింగ్ బట్టి ఉంటుంది. చూద్దాం మరి ఇప్పటికైతే దివ్య అయితే లీస్ట్‌లో ఉంది. ఒకవేళ అద్భుతమే జరిగితే వేరే వాళ్ళైనా ఎలిమినేట్ అవ్వచ్చు. సో, నా గెస్ అయితే దివ్య అనుకుంటున్నాను. ఇంకోటేంటంటే ఈ రోజు కెప్టెన్సీ కూడా ఋతు చౌదరి అయితే ఎంపికైందండి. నిజంగా ఫస్ట్ టైమ్. తన కెప్టెన్సీ వల్ల కూడా తను ఇంప్రూవ్ అవ్వచ్చు అనుకుంటున్న ఆట. ఎందుకంటే వాళ్ళ మదర్ వచ్చారు ఆల్రెడీ. వచ్చి తనకు కొన్ని టిప్స్ కూడా చెప్పారు ఎలా ఉండాలని. మనకు కొన్ని అన్ని చూపించరు టీవీలో. సో, మేబీ కొన్ని హిడెన్ చేస్తుంటారు. సో, మేబీ తన ఆట కూడా కెప్టెన్ అయిన తర్వాత ఎలా ఉండబోతుందో అందరూ ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి. సో, నేనైతే దివ్య అనుకుంటున్నాను. మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.